కూతురు అమ్మాయి పేరు వినీల. నిజంగా ఆ పాప ఉండబట్టి ఈ అమ్మాయి ధైర్యంగా హైదరాబాద్లో టిప్పీ కాలేజ్ చదవడం జరిగింది. మా కొండన కూతురు లేకపోతే అంత ధైర్యంగా అమ్మాయి ఉండవచ్చని నేను అనుకున్నాను అనమాట. ఆ విషయంలో మా వినీల చాలా సహాయం చేసింది ఆ విషయంలో, బిడ్డ విషయంలో. కాబట్టి ఈరోజు ఆ అమ్మాయి యొక్క పోస్ట్ రావడంలో కూడా చాలా దేవుడు అరుదైగా వచ్చి, నిజంగా చాలా గొప్ప విషయం అది. ఎందుకంటే చివరి పోస్ట్ వరకు ఆగిపోయింది, తర్వాత అమ్మాయికి పోస్ట్ రాలేదు. అయితే ఇద్దరు వ్యక్తులు అక్కడ ఆల్రెడీ పోస్ట్ చేస్తూనే వాళ్ళు దీనికి రాశారు. ఆ నామ్స్లో ఏమి ఇచ్చారంటే గవర్నమెంట్ జాబ్, చిన్న జాబ్ చేసినా కానీ అర్హులు కారని చెప్పేసి అన్నప్పుడు ఇద్దరు పోస్టులని వాళ్ళు క్యాన్సిల్ చేశారు. ఆ ఇద్దరు క్యాన్సిల్ చేయడం వల్ల మరో ఇద్దరిని ముందుకెళ్ళడం వల్ల నెక్స్ట్ పేరు ఈ పాపదే ఉంది. అది దేవుడి యొక్క కృపేనని చెప్పేసి నేను నిజంగా దేవుడికి ఘనత మహిమ చెందుతుంది. ఎందుకంటే వాస్తవంగా ఈ అమ్మాయికి ఫస్ట్లో జాబ్ రాలేదు. ఇద్దరు వ్యక్తులు ఏం చేశారంటే వాళ్ళ నామ్స్ చూడకుండా గవర్నమెంట్నే కాస్త మభ్య పెట్టాలనుకున్నా తెలియదు, కానీ వాళ్ళకి నామ్స్లో ఏముందంటే గవర్నమెంట్ జాబ్ చేస్తూ దీనిలో పార్టిసిపేట్ చేసే వాళ్ళకి, దీనిలో అప్లై చేసుకునే వాళ్ళకి అవకాశం లేదని చెప్పి స్పష్టంగా రాశారు. ఎప్పుడైతే వాళ్ళు జాబ్ చేస్తూ రాశారు కాబట్టి ఒక పెద్ద పోస్టుకు పోవాల్సిన ఉద్దేశంతో చూశారు. కానీ ఈ దీనికి మాత్రం వాళ్ళు అర్హులు కాదని చెప్పినప్పుడు వెంటనే నెక్స్ట్ పేరు త్రినేత్రిది, తర్వాత వెస్ట్ గోదావరిలో ఉన్నటువంటి బాబు పేరు, వాళ్ళిద్దరూ ముందుకెళ్ళిపోయారు. నిజంగా జాబ్ రాకపోయేసరికి ఎప్పుడో 25 ఏళ్ళకి ఒకసారి వేస్తుంటారు ఈ జాబ్స్, 25 ఏళ్ళకి ఒకసారి ఈ ఆయుష్కి సంబంధించింది కూడా. కానీ ఈ పాపకు రావడం దేవుని యొక్క కృప అని చెప్పేసాము ఫస్ట్. రెండవది మా అక్క యొక్క మంచితనం. ఎందుకంటే నాకు వాస్తవంగా మా అమ్మ అయితే నాకు నీళ్లు స్నానం చేపించి, లేకపోతే బట్టలు ఉతికి, లేకపోతే చాలా నా యొక్క ఒక తల్లి పాత్ర పోషించింది వాస్తవంగా మా అక్కగా నాకు గుర్తుంది. నాకు బట్టలు ఉతికిన కాడ నుంచి, బట్టలు వేసే కాడ నుంచి, స్నానం చేపించే కాడ నుంచి ప్రతిదీ నాకు గుర్తే. మా అమ్మ కేవలం ఆమె అంతమంది సాగింది కాబట్టి నేను మా అమ్మ కూడా తక్కువ చెప్పట్లేదు. కానీ మా అక్క విషయంలో ఏంటంటే ఆ అమ్మాయి విషయంలో చాలా నేను సంతోషిస్తాను. అందరూ ప్రేమించేటువంటిది ఆమెకు. ఈ విధంగా ఒకప్పుడు మేమంతా కూడా ఆమెని చాలా చిన్న చూపు చూస్తుండేది అనమాట. అంటే రొళ్ళలో మాట్లాడేస్తుంది, కానీ అందులో ప్రేమ ఉంటుంది. ఆమె తక్కువ చూస్తుంటాం మేమంతా కూడా, మా అక్కోళ్ళు సైతం. అయితే ఆ తక్కువలోనే తీసివేయబడిన రాయి మూలక తలరాయి అన్నట్టు ఆ ప్రభు మొట్టమొదటిసారిగా మన 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 పల్లెలో కౌన్సిలర్ అయిన తర్వాత, అయ్యన్న తర్వాత, చంద్రవాడ భాస్కర్ తర్వాత మూడో వ్యక్తిగా మా అక్క కౌన్సిలర్, ఒక ప్రజాప్రతినిధిగా ఆ అమ్మాయిని దేవుడు ఎన్నుకున్నాడు. ప్రజాప్రతినిధి నుంచి నెక్స్ట్ వెంటనే 5 years అయిపోవటం, వెంటనే అమ్మాయికి మా అక్కకి జాబ్ ఇచ్చాడు దేవుడు. ఒక ఒక అటెండర్గా జాబ్ ఇచ్చాడు. అటెండర్ స్థాయి నుంచి రికార్డ్ అసిస్టెంట్గా ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో జాబ్ చేస్తూ ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ పిల్లలు ఎదిగొచ్చారు, 2 డాక్టర్స్ అయ్యారు. వాస్తవంగా వీళ్ళకి ఇంత ఇల్లు కూడా ఉంటుందని చెప్పేసి నేనైతే ఊహించలేదు. కానీ ఆ ఇల్లు కట్టడానికి 6 సంవత్సరాలు పట్టింది. కొద్దిగా బిల్డప్ చేసుకుంటూ 6 సంవత్సరాలు పట్టింది. ఇదంతా కూడా నిజంగా చూస్తుంటే వాళ్ళు చేసినటువంటి మంచి పనులు అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఇక మా బావ చూసినట్లయితే వాస్తవంగా ఆయనకి భయంకరమైన యాక్సిడెంట్ అయింది. నేను అప్పుడు ఎంఏ చదువుతా ఉన్నాను. భయంకరమైన యాక్సిడెంట్ అయితే ఒక అతను చనిపోయాడు, ఇతను బతికిపోయాడు. ఇతను బ్రతికాడని కారణం ఏంటంటే నేను ఏమనుకుంటున్నానంటే, మన పల్లెలో ఎడ్యుకేషన్ తక్కువగా ఉన్నప్పుడు, మన పల్లెలో మా అందరికీ ట్యూషన్ చెప్పింది మా రాంచనమ్మ భర్త అయినటువంటి ప్రభాకర్ గారు చెప్తే, ఈ పల్లెలో ఎడ్యుకేషన్ అంత మాత్రాన ఉన్నప్పుడు అప్పుడు ఎంతోమంది గురుకుల పాఠశాలకు తీసుకెళ్ళి పోస్టులు రాపిచ్చి వాళ్ళ పిల్లలందరినీ కూడా ఏపీ రెసిడెన్షియల్కి కానీ గురుకుల పాఠశాలకు కానీ రప్పించినట్టు ఉచితంగా ట్యూషన్ చెప్పేసి ఇక్కడే మన మంచిలపాటి ముసలిమ వాళ్ళ ఇంటి పక్కన అక్కడ స్థలంలో ఉన్నప్పుడు చిన్నయ్య, పేరు చిన్నయ్య, ఎవరు వాళ్ళు సౌభాగ్యత్త ఇంట్లో ఉన్నప్పుడు అక్కడ ఎంతోమంది పిల్లలకి ట్యూషన్ చెప్పి ఎంతోమందికి విద్యాబుద్ధులు నేర్పించినటువంటి వ్యక్తి మా బావగారు. కాబట్టి నేను వాళ్ళు గొప్పలు చెప్పుకోవట్లేదు, కానీ వాళ్ళు చేసిన అసలు పనులు చెప్తున్నాను. అయితే వాళ్ళు వాస్తవంగా మా అక్కనంటాను, అప్పుడప్పుడు వాళ్ళు చెప్తుంటాను, పంక నిర్మగ్న సుందర పద్మం అంటాను నేను. పంక నిర్మగ్న సుందర పద్మం అంటే, పంకం అంటే బురద పూసుకుంది ఆ తల్లి. మట్టిలో మాణిక్యమైంది. ఎలా అయిందంటే మట్టి పని చేసి ఎర్రటి సూర్యుడిలో కమిలిపోయి మన చదువుకొని కూడా, ఇంటర్మీడియట్ చదువుకొని కూడా CTRAలో మట్టి పని చేసింది, కలుపులు తీసింది, అది చేసింది. మాగాల్లో కలుపులు దొక్కింది, అన్ని పనులు చేసింది, నాట్లు వేసింది, అన్ని పనులు చేసింది. ఒక పని చేయలేము, అన్ని పనులు చేసింది. ఇప్పటికీ కూడా
నాకు నేను నిజంగా చెప్తున్నాను, ఒక షర్ట్ ఇలా ఉంటే అది కొంచెం మచ్చనగా ఒప్పుకో, తెల్లటి కొంగ రెక్కలాగా చేస్తారనమాట మా అక్క. ఇప్పటికి మీరు గమనిస్తారు లేదో, మా వాషింగ్ మిషన్ వచ్చింది కదా, వాషింగ్ మిషన్ వచ్చినట్టు ఇప్పటికి ఆ బాధేది రుద్దేది ఇంకా మర్చిపోవాలి. ఇప్పుడు కూడా వచ్చేసి ఇప్పుడు ఆ పని చేస్తుంది. అంటే అమ్మాయికి ఏంటంటే ఆ పని పట్ల నిబద్ధత, పని పట్ల అంకితభావం. కాబట్టి ఆ విషయంలో మా అక్క చాలా నేను చెప్పదలుచుకోలేదు. అందుకే ఒక్కోసారి ఏడుపు వస్తూ ఉంటుంది ఒక్కోసారి అమ్మాయిని చూస్తుంటే నాకు. కాబట్టి ఈ కుటుంబం బ్లెస్ అయింది. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుటే జ్ఞానమునకు మూలం అని చెప్పేసి సామెతలు 9:10 రాసింది. నిజమే, భయభక్తులతో పెరిగిన బిడ్డలు ఎప్పుడు కూడా జ్ఞానం ఆపాదించబడుతుంది. కాబట్టి ఆ విషయంలో వాడి గురించి నేను ఎందుకంటే చాలా టైం తీసుకుంటాను, ఇక నేను టైం తీసుకోదలుచుకోలేదు. ఇంకా చెప్పాలని చాలా ఉన్నాయి కాబట్టి మన పల్లెందరికీ తెలుసు. కాబట్టి ఈరోజు ఆ పాప ఈరోజు డాక్టర్గా మెడికల్ ఆఫీసర్గా నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం అనేటువంటి ఆ మున్సిపాలిటీలో అక్కడ జాబ్ చేస్తూ ఉంది, జాబ్లో జాయిన్ అయ్యింది. కాబట్టి అందు నిమిత్తం మేము సంతోషిస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి ముందుకెళ్దాం. ఇప్పుడు వాక్య పఠనం ముందు ప్రార్థన మన మధ్యలో ఉన్నటువంటి డేవిడ్ సార్ గారు ప్రార్థించవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం.